సోమాలియాలో కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ స్టేట్ లక్ష్యంగా అమెరికా మిలిటరీ శనివారం వైమానిక దాడులకు పాల్పడింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక సోమాలియాలో జరిగిన మొట్టమొదటి దాడి ఇది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు సోమాలియా ప్రభుత్వ సహకారంతో యుఎస్ ఆఫ్రికా కమాండో ఈ దాడులు చేపట్టిందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెస్ తెలిపారు. వైమానిక దాడిలో పలువురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు రక్షణ శాఖ పెంటగాన్ ప్రకటించింది. అయితే పౌరులెవరికీ ఎలాంటి హాని కలగలేదని తెలిపింది. సీనియర్ ఐసిస్ నేతలతో పాటు మరికొందరు లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సీనియర్ నేత కోసం అమెరికా చాలా ఏళ్లుగా గాలిస్తోంది. బైడెన్ ప్రభుత్వం మాత్రం ఇతడి అడ్డు తొలగించడంలో ఎంతో ఆలస్యం చేసిందని విమర్శించారు. ఆ పని తాము చేశామని ట్రంప్ ప్రకటించుకున్నారు. తాజా దాడిలో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారని, వారు దాక్కున్న గుహలు నామరూపాలు లేకుండా పోయాయని తెలిపారు. అయితే ఈ దాడుల్లో సదరు ఐఎస్ నేత ఎవరు, అతడు హతమయ్యాడా లేదా అనే విషయాలను ఆయన వెల్లడించలేదు. సోమాలియా ఉత్తర ప్రాంతంలో దాక్కున్న ఐసిస్ నాయకత్వం విదేశీయులను కిడ్నాప్ చేయడం, డ్రోన్ల దృష్టిలో పడకుండా తప్పించుకోవడం, యుద్ధ తంత్రాలపై తమ శ్రేణులకు తర్ఫీదునిస్తున్నాయని అమెరికా సైనికాధికారులు అంటున్నారు. 100% of the ISIS caliphate, everyone said that couldn't be done. And I did it in a matter of weeks. We have great generals, we have great military, but not the people you see on television. All other presidents failed. After 20 years, they failed. They worked so hard. They thought so hard. They didn't know what they were doing. All of the presidents before me failed. For 20 years, I defeated ISIS in just a matter.